అది ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక లేడీ దప్పికతో కొలను దగ్గరికి వెళ్ళింది మంచినీళ్ళ కోసం. అప్పుడే అక్కడున్న పొదల్లో సింహం తన కోసం మాటు వేయడం గమనించింది. పక్కకి పారిపోదాం అనేలోగా ఆ పక్కన వేటగాడు బాణంతో తన వైపు గురిపెట్టి ఉన్నాడు. వెనుతిరిగి చూసిందా, కార్చిచ్చు తన వైపే వస్తుంది. ఇక ఏం చేయాలో తోచక దేవునిపై భారం వేసి కొలను దగ్గరికి వెళ్ళి మంచినీరు తాగడం ప్రారంభించింది. అప్పుడే అత్యద్భుతంగా వర్షం కురిసింది. దానివల్ల ఆ కార్చిచ్చు ఆరిపోయింది. వేటగాని మీద చినుకులు పడడంతో అతని గురి తప్పి లేడికి తగలవలసిన బాణం సింహానికి తగిలింది. వెంటనే సింహం కోపంతో ఆ వేటగాడిని వెంటాడింది. మంచినీళ్లు తాగడం పూర్తయిన తర్వాత తల పైకెత్తి చూసిన లేడికి ఆ 3 ప్రమాదాలు కూడా తప్పిపోయుండడం గమనించింది. వెంటనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయింది. నేస్తం, నీ చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండని, వాటిని నువ్వు తీర్చలేని నిస్సహాయతలోనే ఉండని, అప్పుడు నువ్వు చేయవలసిన పని కాలానికి నీ సమస్యలను అప్పగించడం, మౌనంగా నీ పని నువ్వు చేయడం. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది.